ఈరోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక, తిని తినక, వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. వాడి బతుకంతా ఎదుటోళ్ళని ఎగతాళి చేసుకుంటా బతకటమే. చివరికి ఎదుటోళ్ళని అపహాస్యం చేసి 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 వాడు అపహాస్యం పాలవుతాడు రేపు. కాబట్టి నిన్ను అపహాస్యం చేసే భక్తిహీనుల్ని, అరే ఎప్పుడో సంవత్సరానికి దేవుడా గీవుడా అంటే సరిపోయిద్ది, కానీ ఏమిట్రా వారం వారం పోయి చర్చి అని చెప్పి పోయి టైం అంతా ఆడదాగల పెడుతున్నాడు. అరే లైఫ్ చిన్నదిరా, ఈ యవ్వన కాలం చిన్నదిరా, తినాలి, తాగాలి, ఎగరాలి, ఓగాలి, అనుభవించాలరా జీవితాన్ని. సచ్చిన తర్వాత అదైద్ది, సచ్చిన తర్వాత ఇదైద్దని వాళ్ళు ఏదో సోది చెబుతారా. ఇవన్నీ ఎందుకు వినాలి మనం? లైఫ్ రా, ఎంజాయ్ చేయాలరా అని సోది సమాధానాలు చెప్తాడు, సోది మాటలు చెప్తాడు. ఆడి మాటలు విన్నాము మనం. ఆడు నాశనం అవుతాడు, ఆడి మాట ఇన్నోడిని కూడా నాశనం చేస్తాడు. అందుకే ఇందాక పాడుకున్నాం, భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. యేసు ప్రభువుని నేను కూడా గాలివాళ్ళతో గాలి తిరుగుళ్ళు తిరిగాను. యేసు ప్రభు నమ్ముకున్నాను. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఆ చెడ్డ అలవాట్లు, ఆ చెడ్డ వ్యసనాలు, ఆ చెడిపోయిన తిరుగుళ్ళను వదిలేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని నా ఫ్యామిలీని వెంటేసుకొని పరిశుద్ధ వస్త్రాలు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే నన్ను చూసి అరుగుల మీద కూర్చొని ఎటకారాలు చేశారు నా ఫ్రెండ్సే. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెప్తున్నాను. నేను ఎవరితో అయితే స్నేహం చేశానో వాళ్ళల్లో ఎక్కువ మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఎక్కువ మంది ప్రాణాలతో లేరు, చనిపోయారు. నా ఫ్రెండ్స్లో చాలామంది చనిపోయారు. ఎందుకో తెలుసా? వ్యసనాలలో ఉండి చనిపోయారు. చిన్న చిన్న వయసుల్లో చనిపోయారు. నిండా 35 ఏళ్ళు రాకముందే చనిపోయారు. ఎందుకు? భక్తిని ఎగతాళి చేశారు, భక్తిహీనతని ప్రేమించారు. ఫలితంగా ఇప్పుడు ప్రాణాలతో లేరు. కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. అర్ధాంతరంగా లైఫ్ని ముగించుకున్నారు. కానీ దేవుని మహాకృప, వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటా, వాళ్ళు వెచ్చలవిడి తిరుగుళ్ళలో, వెచ్చలవిడి జీవితంలో అలా కొనసాగుతూ నన్ను ఎగతాళి చేస్తుండగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా, రే మీరు ఎన్నన్నా అనుకోండి, నేను భక్తిని ఎంచుకున్నా, దేవుణ్ణి ఎంచుకున్నా, దేవుని మార్గంలో నడుస్తున్నా, మీరు భక్తిహీనతను ఎంచుకున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తులో అర్థమైద్ది లేరా అని వాళ్ళు వెటకారాలు చేస్తుంటే నేను ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. మృతులైపోయారు, మట్టికి మట్టి అయిపోయారు. నా జన్మ అయితే భక్తిని ఎంచుకున్నందున, నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది, నా లైఫ్ ధన్యమైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష్య పెట్టొద్దు. భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే, అపహాస్యం చేస్తే లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు నువ్వు భక్తిని ఎంచుకున్నావు, నంబర్ 1. నంబర్ 2, నిజమైన దేవుడి భక్తి చేస్తున్నావు. ఆయన పాదాల చెంతకు వస్తున్నావు. నీ భార్య బిడ్డల్ని పెట్టుకొని ప్రతి ఆదివారం నియామక కూటాల్లో దేవుని భయం కలిగి, దేవుని అందలి ప్రేమ కలిగి, హృదయపూర్వకంగా దేవుణ్ణి హత్తుకున్నావు, దేవుణ్ణి సేవిస్తున్నావు. ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నేను చెప్తున్నాను, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీకు పుట్టిన నీ పిల్లలు కూడా భక్తులు అవుతారు, వారు కూడా దీవించబడతారు. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు కనుక నీకు పుట్టే నీ పిల్లలు కూడా అదే దేవుని భయములో పెరుగుతారు. యథా రాజా తథా ప్రజ, యథా దేవ తథా భక్త, యథా గురు తథా శిష్య, యథా పిత తథా సుత అని. తండ్రి ఎలాగో సుతుడు అలాగే వస్తారు. ఒకవేళ నువ్వు భక్తుడిగా భక్తురాలిగా ఉండి నీ పిల్లలు ఇంకా లోకానుసారులుగా ఉంటే ఒకవేళ అది కొంతకాలమే నడుస్తుంది. ఏదో ఒకనాడు
నీ ఆలోచనలు, నీ తలంపులు వాడిని తడతాయి. నా తల్లిదండ్రులు ఇలా లేరు కదా, నేను ఎందుకు ఇలా దౌర్భాగ్యుడిగా ఉన్నాను, ఇది నాకు తగదని ఖచ్చితంగా నువ్వు నడిచిన దారిలో కూడా వస్తాడు. అంతే, వస్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే వాడు టర్న్ అవుతాడు, గ్యారంటీ. ఎందుకంటే నువ్వు భక్తిహీనంగా లేవు, నువ్వు భక్తి కలిగి ఉన్నావు, దేవుని భయం కలిగి ఉన్నావు, దేవుని అందరి ప్రేమ కలిగి ఉన్నావు కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. కాబట్టి అజ్ఞానానుసారంగా భక్తి చేసే వాళ్ళేమో టైంను లాస్ అవుతారు, చాలా నష్టపోతారు. అసలు భక్తి లేనటువంటి భక్తిహీనులేమో మొత్తంగా నష్టపోతారు, తమ ఆత్మనే నష్టపోతారు. మరి అన్ని కలిగి ఉండి పొందుకునేది ఎవరంటే భక్తిపరుడు. అది కూడా జ్ఞానానుసారమైన భక్తి, అంటే నిజ దేవుణ్ణి సేవించేవాడు ధన్యుడు. అలాంటి నిజమైన దేవుడి దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చావు. ఎవడేమనుకున్నా సరే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. కులస్తుల మాటలు లక్ష్య పెట్టలేదు, మతస్థుల మాటలు లక్ష్య పెట్టలేదు, బంధువులను లక్ష్య పెట్టలేదు, ఇరుగు పొరుగులను లక్ష్య పెట్టలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఒక్క దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నావు. దేవుడు ఉంటే చాలు అనుకున్నావు. అదే పట్టు జీవితాంతం కొనసాగు, అదే పట్టు జీవితాంతం కొనసాగు. ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతుండొచ్చు, నిన్ను ఎగతాళి చేసే అపహాసకులు ఆనందంగా ఉండొచ్చు. వాళ్ళు పండగలు చేసుకుంటుండొచ్చు, సంబరాలు చేసుకుంటుండొచ్చు, వాళ్ళు బాగా ఎంజాయ్గా నీకు కనపడుతుండొచ్చు. అస్సలు ఏం పట్టించుకోవద్దు నువ్వు. ఎందుకంటే వాళ్ళ భోగం అంతా నీటి బుడగ భోగమే. నీళ్ల మీద పుట్టుక్కున మొలిసిద్ది నీటి బుడగ, చూస్తానే పుట్టుకుమంటది. అది పర్మనెంట్ కాదు. వాళ్లకు కలిగే భోగాలు పర్మనెంట్ కాదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు పర్మనెంట్ కాదు. నీకు ఇవి తాత్కాలికం, అవి వాళ్ళకు తాత్కాలికం. దేవుని యందు భక్తి నిలిపిన సోదరుడా, దేవుని యందు ప్రేమ భయము నిలిపిన సోదరి సోదరుడా, భక్తిహీనుల సంబరాలు చూసి నువ్వు బాధపడనక్కరలేదు. అవన్నీ వాళ్ళకి టెంపరీ. భక్తిపరుడుగా, భక్తిపరులుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే. ఒకరోజు వస్తుంది నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి, ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయింది. వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళకి అగచాట్ల పర్వం స్టార్ట్ అయింది. అలా కావాలని మనం కోరొద్దు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగింపు అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో ఇప్పుడు దాకా నేను చెప్పింది. ఏమర్థమైంది? ఎవరిని పట్టించుకుందాం మనం? వాళ్ళని పట్టించుకుందామా? లోకస్తుల్ని పట్టించుకుందామా? మనల్ని చూసి అపహాస్యం చేసి అపహాసకుల్ని పట్టించుకుందామా? ఎందుకంటే వాళ్ళ ముగింపు మన గ్రంథంలో రాయబడి ఉంది. భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోవునని, భక్తిహీనుల నివాసము శాపగ్రస్తమని. అదే భక్తిపరులు, నీతిమంతుల నివాసాలు వర్ధిల్లుతాయని రాశాడు. కాబట్టి ఈరోజు ఈ మాట మీకు చెప్పాలని ప్రేరణ వచ్చింది, చెప్తున్నాను. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. కొంతమంది చదువుకున్న భక్తిహీనులు ఉన్నారు. కొంతమందికి చదువు లేకపోయినా తమకు తెలిసినంత వరకు నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని వదలక ప్రార్థించుకొని భక్తి చేసుకునే, చదువు లేకపోయినా సరే మనోనేత్రాలు వెలిగింపబడిన నీతిమంతులు ఉన్నారు. అలాంటి వాళ్ళ సంతతిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. అలాంటి భక్తిపరుల కుటుంబాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ పిల్లలు మంచి హోదాలలో ఉన్నారు, మంచి భవిష్యత్తులో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, అన్నా నేను డాక్టర్ అయ్యానంటే ఎలానో తెలుసా? నా తండ్రి భక్తిపరుడు అన్నా, నా తండ్రికి అక్షర జ్ఞానం లేదు, కానీ నా తండ్రికి వాక్యం తెలుసు. దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచాడు. నా తల్లి వాక్యంలో పెంచిందన్నా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మమ్మ కన్నీటి ప్రార్థన అన్నా. మమ్మకు పొట్టగోసిన అక్షరం ఒక రాదు, కానీ మమ్మ కన్నీటి ప్రార్థన పర్రాలన్నా. ఎప్పుడు మా కోసం రాత్రుళ్ళు మేల్కొని తెల్లవారుజాము 3 లేచి చేతులు ఎత్తి అయ్యా నా పిల్లలని ఏడుస్తూ ఉంటుందన్నా మమ్మ. ఆదివారం రాగానే మాకు స్నానాలు చేపించి మేము మొరాయిస్తే, మమ్మీ మాకు ఒక్కరోజు సెలవు, అమ్మా ఈ ఒక్కరోజు సెలవు మేము ఆడుకోవాలంటే బ్రతిమలాడి మాకెన్నో చెప్పి యేసయ్య గురించి మందిరానికి తీసుకెళ్ళిద్దన్న మా అమ్మ. అలా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని భక్తికి అలవాటు చేసి దేవుని భయంలో, దేవుని క్రమంలో, దేవుని క్రమశిక్షణలో పెంచింది. కానీ మా అమ్మకి చదువు రాదన్నా.
కానీ చదువుకున్నోళ్ళు కూడా పెంచని విధంగా మా అమ్మ భక్తిలో పెంచిందన్న మమ్మల్ని. ఈరోజు ఇలా ఉన్నామంటే, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామంటే, 10 మంది బీదలకు సేవ చేయగలుగుతున్నామంటే, మాకున్న దానిలో మేము ఇంత చేయగలుగుతున్నాము, ఈ స్థితిలో ఉన్నాము, ఈ స్థానంలో ఉన్నామంటే మా అమ్మ నాన్న చదువు లేకపోయినా దేవుని వాళ్ళు భక్తి చేశారు, దేవుని ప్రేమించారు, మమ్మల్ని కూడా భక్తిలో పెంచారన్న అని చెప్తారు. కాబట్టి ఈరోజు బిడ్డ, నువ్వు చదువు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని భయంలో, దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు. వాళ్ళు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు రేపు. ఈరోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక, తిని తినక, వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. ఈ అనుభవాలు, ఈ శ్రమల కొలిమి నీకు, నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి. నువ్వు అనుకుంటావు నా ఒక్కడికేనా అని. కాదు, నీకు, నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది, ధనం విలువ నేర్పిద్ది, దేవుని భయం నేర్పిద్ది, దేవుని భక్తి నేర్పిద్ది. అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే, ఈ లేమి, కొదువ, కొరత అనేది నీకు లేకపోతే నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు, నీ పిల్లలు గర్వహృదయులుగా పెరుగుతారు. నీకు తెలీదు, నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకు దీనత్వం నేర్పడానికి కావాలని కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు, లేమిని నీకు అనుమతిస్తాడు. అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి, వాళ్ళకి దీన మనసు రావాలి, వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు భక్తిని నేర్చుకోవాలి, వాళ్ళు భక్తిపరులు కావాలి. ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి. మనకు అనుమతించబడే శ్రమలు మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా దీనులు చేస్తాయి. కావాలంటే సంపన్నుల పిల్లల్ని మీరు చూడండి, దాదాపు 90% భ్రష్టులే అయ్యారు. సంపన్న పిల్లలు మీరు చూడండి, ఆస్తిపరుల పిల్లలు మీరు గమనించండి, చాలా వరకు వ్యసనపరులు అయ్యారు. సంపన్నులుగా ఉండి కూడా పిల్లలకి దీనత్వాన్ని నేర్పిన వాళ్ళ పిల్లలు మాత్రమే భద్రంగా ఉన్నారు. కొంతమంది సంపన్నులుగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకు దీనత్వాన్ని నేర్పుతారు, తమ కష్టాల గురించి నేర్పుతారు, ఎన్ని బాధలు పడి పైకి వచ్చాడో ఎంత అవగాహన కల్పిస్తాడు బిడ్డలకి. కన్నీళ్లతో తన గాథ చెప్పుకుంటాడు, బిడ్డల మనసుని గెలుస్తుంది. ఫలితంగా పిల్లలు దీనత్వాన్ని నేర్చుకుంటారు. ఈరోజు మనకు అనుమతించబడే శ్రమలు మన పిల్లల్ని ఆశీర్వదించడానికి, మన పిల్లల భవిష్యత్తును శుభప్రదం చేయడానికి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ బిడ్డలకి నేర్పుకో, భక్తి నేర్పుకో, ఆత్మీయత నేర్పుకో, దేవుని ప్రేమించడం నేర్పుకో, బీదలకు సాయం చేయటం నేర్పుకో, దేవుని కొరకు ఇవ్వటం నేర్పు. దేవుని సన్నిధిలో వేసేటప్పుడైనా ఒకవేళ దైవజనుడు నీ ఇంటికి వస్తే నువ్వు ఇచ్చేదైనా సరే నీ పిల్లల చేత ఇప్పించు. నానా, అదిగో దైవజనుడు వచ్చాడు, ఇవ్వు నాన్న, ఇచ్చి ప్రార్థన చేయించుకో. నేను ఆ పనే చేస్తాను, నా పిల్లలకి ఇచ్చి నా పిల్లల చేత ఇప్పిస్తాను. నేను ఇవ్వను, పిల్లలకి ఇచ్చి నాన్న మీరు వెళ్ళి అన్నకి ఇచ్చి ప్రార్థన చేయించుకోండి అని చెప్పిస్తాను. నేను సేవకుండా ఉండి కూడా నా పిల్లల్ని అలా నేర్పుతాను. నేను దేవుని కొరకు ఇవ్వటం, దేవుని కొరకు ప్రత్యేకంగా తీయటం మీరు పిల్లలకి నేర్పండి. ఈ క్రమం పిల్లలకు అలవాటు కానివ్వండి. ఫలితంగా పిల్లలు ఎంత దీవించబడతారో భవిష్యత్తులో మీకు అర్థమైతే. టోటల్గా భక్తి అనేది ఇహపరాలను సాధించడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం భక్తి. ఆ భక్తి కూడా క్రీస్తు యేసునందలి సద్భక్తి. దేవునికి స్తోత్రం. చెప్పండి, భక్తిహీనుల భోగాలు పర్మనెంటా, తాత్కాలికమా? పెద్దగా చెప్పాలి, నోరు తెరిచి. అపహాసకుల యొక్క భోగాలు టెంపరరీయా, పర్మనెంటా? యా. అలాగే నీతిమంతుల శ్రమలు, భక్తిపరుల శ్రమలు టెంపరరీయా, పర్మనెంటా? ఇవి టెంపరరీయే, ఒకరోజు వచ్చింది. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదిల్చిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదిల్చిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడే
చేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు.